హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఎప్పుడు తీసుకుంటే బెనిఫిట్గా ఉంటుంది అనే విషయాన్ని మనం చర్చించుకుందాం. సో వెయిట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా గమనించవలసిన విషయాలు: ఒకటి, ఆదాయం, ఖర్చులు. రెండోది, మన యొక్క ఆరోగ్యం. మూడోది, మన యొక్క వయస్సు. నాలుగోది, రైడర్స్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి. ఐదోది, కంపెనీ యొక్క హిస్టరీ. మరియు చివరిది, పాలసీ వాయిదా వేయకుండా తీసుకోవడం. ఇట్లాంటి ముఖ్యమైన విషయాలను గమనించుకొని మనం ప్లాన్ అనేది చేస్తే అది మనకు బెనిఫిట్గా ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ విషయాలకు సంబంధించి మనం క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా చెప్పినట్టు మన యొక్క ఆదాయం, ఖర్చులు. ఆదాయం, ఖర్చులు అంటే మన యొక్క ఆదాయం అనేది మనం చేసే వ్యాపారం కానీ లేదా మనం చేసే జాబును బట్టి కానీ మనకు ఆదాయం అనేది రావడం జరుగుతుంది. ఈ ఆదాయం అనేది ప్రతి సంవత్సరం పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని మనం ఖచ్చితంగా ఊహించలేం. కానీ మనం నిత్యం ఉపయోగించే నిత్యావసరమైన సరుకులు కావచ్చు, ఇతర ఎలాంటి వస్తువులైనా ప్రతి సంవత్సరం దాని యొక్క రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు మనం వాడే లీటర్ నూనె ప్యాకెట్, ఆయిల్ ప్యాకెట్ ధర మనకు 100 రూపాయలకు వచ్చేది ఇప్పుడు అది 180 రూపాయలకు పెరగడం జరిగింది. అదేవిధంగా మనం నిత్యం బైక్లో వాడే పెట్రోల్ ఖర్చు కూడా ఒకప్పుడు లీటర్ 70-80 రూపాయలు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 110 రూపాయల వరకు ఉండడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం మనం నిత్యంగా వాడే ప్రతి దాని యొక్క ఏదైతే రేట్ ఉంటుందో అది ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని మనం కూడా గమనిస్తున్నాం. అంతేకాకుండా మన కుటుంబంలో మనం ముందు మ్యారేజ్ అయిన టైంలో భార్యాభర్త ఇద్దరు ఉన్నప్పుడు ఖర్చు తక్కువగా ఉంటుంది. తర్వాత ఒక పిల్లాడు యాడ్ అయిన తర్వాత కొంచెం ఖర్చు అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఇద్దరు పిల్లల తర్వాత కొంచెం ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇలా మన కుటుంబం యొక్క సైజును బట్టి కూడా మన ఖర్చులు అనేవి ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతూ ఉంటాయి. సో ఈ ఖర్చులు అనేవి పెరుగుతూ పోతున్నాయని ఆలోచించుకుంటూ వెళ్తే మనం ప్లాన్ చేయకపోతే అది భవిష్యత్తులో మనకు ఒక ఆర్థిక లోటును ఏర్పరిచే అవకాశం ఉంది. అందుకనే మనకు ఎప్పుడైతే ఆదాయం మంచిగా ఉండి మన ఖర్చులు అనేవి తక్కువగా ఉన్నప్పుడే మనం మన బడ్జెట్లో ఒక మంచి ప్లాన్ తీసుకుంటే అది మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. నేను మీకు చెప్పే ముఖ్య విషయం ఏమిటంటే, మన ఆదాయం ఎప్పుడైతే మనకు సమకూర్చుకుంటున్నామో ఆ సమకూర్చుకునే ఆదాయంలో ఖర్చులు తక్కువగా ఉన్నప్పుడే మనం ప్లాన్ తీసుకుంటే మనకు బెనిఫిట్గా ఉంటుంది. రెండోది, ఆరోగ్యం. ఆరోగ్యం అనేది ఇప్పుడున్న కాలంలో చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటున్నానంటే, మన పెద్దలు మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక సామెత చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆ మహాభాగ్యం అనేది మనకు ఉందా? ఎందుకు అంటున్నానంటే, ఈ కాలంలో మనం తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి ప్రతి ఒక్కటి కల్తీ అయిపోతున్నాయి. ఒకప్పుడు మనకు రైతు పంటను సుమారు 6 నెలలు పండితే కానీ క్రాప్కు వచ్చేది కాదు. కానీ ఇప్పుడు వాటిని పెస్టిసైడ్స్ యూజ్ చేసి వాడడం వల్ల 4 నెలల్లోనే క్రాప్కు రావడం జరుగుతుంది. ఇలా పెస్టిసైడ్స్ వాడడం వల్ల అవి మన యొక్క హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అంతేకాదండి, ఈ సీజన్లో మనకు దొరికే మ్యాంగోస్ అని కాదు, ఎలాంటి ఫ్రూట్ అయినా కూడా అది ఒక పండులా మారడానికి దానికి కొంచెం టైం ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, వాటిని పండుగ రాకముందే కాయ దశలోనే వాటిని కోసి వాటికి రసాయనాలు కలిపి 1 నెలలో పండుగ మారాల్సిన దాన్ని 15 రోజులలో 10 రోజులలోనే పండుగ మారే విధంగా దానికి రసాయనాలు కలపడం వల్ల అది పండుగ మారుతుంది. అలా రసాయనాలు కలిపిన ఫ్రూట్స్ కానీ ఆహార పదార్థాలు మనం తీసుకోవడం వల్ల మన హెల్త్ మీద
చాలా ఎఫెక్ట్స్ పడుతున్నాయి. కరోనా తర్వాత మనకు ఎలాంటి అనారోగ్య సమస్య ఏర్పడుతుంది అని మనం ఊహించడం చాలా కష్టమైపోయింది. సో ఇలాంటి టైంలో మనకు ఎప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్య ఏర్పడుతుందో మనం చెప్పలేం. కాబట్టి అందుకే మనం మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ప్లాన్ తీసుకుంటే అది మనకు బెనిఫిట్గా ఉంటుంది. అనుకోకుండా మనం ఏదైనా అనారోగ్య పాలైతే మనకు పాలసీ ఇష్యూ చేయడానికి IRDA రూల్స్ కూడా ఒప్పుకోవడం జరగదు. అందుకే మనం ఎంత మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ప్లాన్ తీసుకుంటే మనకు అంత బెనిఫిట్గా ఉంటుంది. తర్వాత మూడోది ఎక్స్ట్రా బెనిఫిట్ రైడర్స్ యాడ్ చేసుకోవడం. మనం మామూలుగా ప్లాన్ తీసుకున్నప్పుడు మనకు దాని యొక్క బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ ఎక్స్ట్రా బెనిఫిట్ రైడర్స్ అంటే ఏంటి అంటే అవి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కావచ్చు, లేదా యాక్సిడెంటల్ రైడర్ కావచ్చు, యాక్సిడెంటల్ డిజబిలిటీ రైడర్ కావచ్చు. ఇట్లాంటి చాలా రకాలైన రైడర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. మనం ఎగ్జాంపుల్ ఒక ప్లాన్ తీసుకొని అందులో మనం దానికి ఎక్స్ట్రా బెనిఫిట్గా ఒక డిజబిలిటీ రైడర్ యాడ్ చేసుకుంటే అది మనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే, అనుకోకుండా మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మన బాడీలో ఏదైనా పార్ట్ లాస్ అయితే ఈ డిజబిలిటీ రైడర్ వల్ల మనకు కంపెనీ వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మనం కట్టిన ప్రీమియం నుంచి కొంచెం అమౌంట్ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఏదైతే పాలసీ తీసుకున్నామో దానికి ఎక్స్ట్రా బెనిఫిట్గా ఈ డిజబిలిటీ రైడర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు యాక్సిడెంట్ జరిగినప్పుడు కంపెనీ మనకు ఆ ప్రీమియం నుండి మనకు కొంచెం అమౌంట్ చెల్లించడం జరుగుతుంది. ఇది పాలసీ మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపించడం జరగదు. అంతేకాకుండా మనకు వచ్చే మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఎలాంటిది తగ్గడం అనేది జరగదు. సో ఇట్లాంటి ఎక్స్ట్రా బెనిఫిట్ రైడర్స్ యాడ్ చేసుకోవడం వల్ల కూడా మన యొక్క పాలసీని ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకు ఇంకొక ముఖ్యమైన విషయం కంపెనీకి సంబంధించిన హిస్టరీ చూసుకోవడం. ఈ కంపెనీకి సంబంధించిన హిస్టరీ మనం ఎందుకు చూసుకోవాలి అని అంటే, ఏదైతే కంపెనీ ప్రతి ఒక్కటి IRDA రూల్స్ ప్రకారమే పనిచేస్తుంది, కానీ క్లైమ్ సెటిల్మెంట్ అనేది ఏ రకంగా చేస్తుంది, ఈ క్లైమ్ సెటిల్మెంట్ చేయడానికి ఎన్ని రోజుల టైం పడుతుంది, దాని యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంది, ఇట్లాంటి ముఖ్యమైన విషయాలన్నింటినీ మనం గమనించుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ మనకు క్లైమ్ రేషియో అనేది 96 ఎబోవ్ ఉన్న కంపెనీలో మనం పాలసీ చేసుకుంటే మనకు కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. అంటే ఈ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఏంటి అని అంటే, మనకు ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్స్ వాళ్ళ క్లైమ్ కోసం అప్లై చేసినప్పుడు అందులో ఎన్ని క్లైమ్స్ వాళ్ళు సక్సెస్ఫుల్గా యాక్సెప్ట్ చేశారు అనేది క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. అంటే ఎగ్జాంపుల్ ఒక 100 అప్లికేషన్స్ వస్తే అందులో వాళ్ళు ఒక 95 యాక్సెప్ట్ చేశారు అనుకోండి, అంటే వాళ్ళ యొక్క కంపెనీ సెటిల్మెంట్ రేషియో 95% ఉన్నది అని అర్థం చేసుకోవాలి. అంటే ఈ రకంగా క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఏ కంపెనీలో బాగా ఉందో చూసుకోవాలి. తర్వాత గత 5 సంవత్సరాల నుంచి కంపెనీ యొక్క గ్రోత్ ఎలా ఉంది, వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి పాలసీలు ఇష్యూ చేస్తున్నారు, ఒకవేళ వాళ్ళు ఇష్యూ చేసే పాలసీల్లో కస్టమర్స్ ఎలాంటి పాలసీలను ముఖ్యంగా తీసుకుంటున్నారు, ఇట్లాంటి హిస్టరీ అనేది మనం వెబ్సైట్లో సెట్ చేసుకుంటే మనకు ఇంకా బెనిఫిట్గా ఉంటుంది. అంతేకాకుండా మనం ఇప్పటి వరకు ఆదాయం, ఖర్చు, తర్వాత ఇందులో చాలా ముఖ్యమైనది వయస్సు. మనం వయస్సు నన్ను అడిగితే మీ వయస్సు ఎంత తక్కువగా ఉన్నప్పుడు మీరు ప్లాన్ చేసుకుంటే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. ఎందుకు అని అంటే మన వయసు పెరిగిన కొద్దీ ప్రీమియం అనేది కూడా పెరుగుతూ ఉంటుంది, మరియు చివరిలో మనకు వచ్చే మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక 25 ఇయర్స్ వ్యక్తి ఒక ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే తనకు ఇయర్లీ ప్రీమియం వచ్చేసి ఒక 30,000 ఉంటుంది. అదే ఒక 40 సంవత్సరాల వ్యక్తి ప్లాన్ తీసుకోవాలంటే అదే సేమ్ ప్లాన్కు ఒక 45,000 ఉంటుంది. అంటే ఇక్కడ వయసు పెరిగిన కొద్దీ ఏమైంది అంటే ప్రీమియం అనేది కూడా పెరుగుకుంటూ వెళ్ళడం జరిగింది. అదే
25 సంవత్సరాల వ్యక్తికి వచ్చే మెచ్యూరిటీ బెనిఫిట్ ఒక 30 లక్షలు ఉంటే అదే 40 సంవత్సరాల వ్యక్తికి మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది 20 లక్షలు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా డెత్ బెనిఫిట్లో కూడా తేడా అనేది ఉంటుంది. సో అందుకే మనం వయస్సు ఎంత తక్కువగా ఉన్నప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే మనకు అంత బెనిఫిట్గా ఉంటుంది. ఇక చివరగా అతి ముఖ్యమైనది పాలసీ వాయిదా వేయకుండా తీసుకోవడం. నేను చాలామంది కస్టమర్లను కలిసినప్పుడు నేను వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే తెలుసుకున్నానో అంటే మీన్స్ వాళ్ళు నేను వెళ్ళినప్పుడు సార్ నేను ఈ సంవత్సరం గోల్డ్ లోన్ కట్టేది ఉంది, ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ ఫీ కట్టేది ఉంది, ఈ సంవత్సరం హౌస్ లోన్ కట్టేది ఉంది, ఇలా చాలా రకాల లోన్స్ మేము పేమెంట్ చేసేది ఉంది అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ అనేది పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. మరి ఇలా పోస్ట్పోన్ చేయడం వల్ల అనుకోకుండా వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగితే మరి ఆ లోన్స్ కట్టే పరిస్థితి వాళ్ళ కుటుంబాలకు ఉంటుందా? వాళ్ళ కుటుంబం ఆర్థికంగా చిన్న భిన్నమయ్యే అవకాశం ఉంది. అందుకే మనం ఏదైతే ప్లాన్ తీసుకోవాలని ఒకసారి మన మనసులోకి వచ్చిందో వెంటనే వాయిదా వేయకుండా ప్లాన్ తీసుకుంటేనే అది మనకు బెనిఫిట్గా ఉంటుంది. అంతేకాదండి, వాయిదా వేయడం వల్ల మన యొక్క ఆదాయం పెరగచ్చు, పెరగకపోవచ్చు. మన వయసు మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పెరుగుతుంది. తర్వాత అనారోగ్య సమస్యలు, ఎప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్య వస్తుందో కరోనా తర్వాత మనం ఊహించడం చాలా కష్టం అయిపోయింది. అందుకనే మీరు ప్లాన్ చేసుకోవాలి, ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలని మీకు అనిపించిన వెంటనే మీరు ప్లాన్ తీసుకుంటే, వాయిదా వేయకుండా ప్లాన్ తీసుకుంటేనే అది మీకు ఫ్యూచర్లో బెనిఫిట్గా ఉంటుంది. సో ఇట్లాంటి ముఖ్యమైన విషయాలు అన్నీ గమనించుకొని మనం ప్లాన్ తీసుకుంటే మనకు ఫ్యూచర్లో అది బెనిఫిట్గా ఉంటుంది. సో ఈ వీడియో కనుక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. మీకు ఏదైనా ఇందులో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ యొక్క ప్రతి డౌట్ను క్లియర్ చేస్తాను. మీ సహాయ సహకారాలు ఉంటేనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.